కాక. ఆయన మహాప్రేమ కృపా కనికరమును బట్టి ఈ విధంగా ప్రతి ఒక్క గృహంలో ఈ సంవత్సరం ప్రతి గృహంలో ప్రేయర్ పెట్టించుకోవాలనే ఆశతో ఒక్కొక్కరి పేర్లు చెప్తా ఉన్నాము. దేవుని యొక్క మహాకృప తీసేయమది. గత వారం స్వాతిని పిలిచి అడిగాం, ఎందుకంటే మంచిదిగా పిల్లలు కూడా ఉండాలని అనుకుంటారు కదా అని ఒక మాట అడిగాం. ఆ తర్వాత విశ్వనాథ్కి ప్రకటించామన్నమాట. వెంటనే పెట్టుకోండి అని చెప్పేశారంట. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణ చెప్పిన వెళ్తే ప్రతి ఆటంకాలు దేవుడు ఏం చేస్తారు, తొలగిస్తా ఉంటారు అనమాట. చాలా ఆశ్చర్యకరంగా వారి ఇంట్లో కూడిక జరగడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు ఈ విధంగా కురుమయ్య ఇంట్లో, స్వాతి ఇంట్లో ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలు నిజంగా మందిరములో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో సాగిపోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు పిల్లలకు అనేక సందర్భములు కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కురుమయ్య విశ్వాసం చాలా గొప్పది. ప్రార్థన ద్వారా తక్కువ చేస్తాడు దేవుడని ఎక్కువగా ప్రార్థన చేపిస్తూ ఉంటాడు అనమాట. చాలా ప్రతి సమయం కూడా ప్రార్థన పిల్లలకు బాగలేకపోతే చాలు, ఏదైనా సరే ప్రార్థనకు తన జీవితాన్ని సమర్పణ చేస్తారు. కాబట్టి తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. స్వాతి కూడా బిడ్డంతో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ తన పనులు చేసుకుంటూ కూడా సమయం దొరికితే శుక్రవారము గోకుడికి వెళ్ళే విధంగా సమయం 1 గంట అయినా సరే వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి బిడ్డ ప్రయాసపడతా ఉంది. నిజంగా పిల్లలు వారి యొక్క భక్తి భయాన్ని బట్టి తప్పక పిల్లలను ఆశీర్వదిస్తారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుని సన్నిధిలో ఇంకా కూడా బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా మనం అందరం కూడా ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని ముందు కొనసాగింపబడదాం. కీర్తన 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలు. సర్వశక్తి మందుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయం మంది గృహ కూడికలో ప్రభువా దేవా చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా మీరు నాతో మాట్లాడండి స్వామి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు అయ్యా, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. సమయంలో నీ లేఖన భాగాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి బలపరచమని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం అందరము. 31వ కీర్తన 19వ వచనంలో దేవుని యందు భయము భక్తి కలిగిన వారికంట దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. అంతేకాదు, ఆయనని నరుల ఎదుట ఆయనని ఆశ్రయించిన ప్రజల కంట దేవుడు ఎంతో గొప్ప మేలుని దాచిపెట్టాడంట. అవును, నిజమే. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో సాగిపోతుంటారో వారికి తప్పక దేవుడు మేలులే దాచిపెడతాడు. ఎప్పుడు తన ప్రజల ఎడల కీడు చేసేవాడు కాదు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆ భయంకరమైన పరిస్థితి తలపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఆయనని ఆశ్రయించి ఆయన కొరకు సాగిపోవడానికి ఏ వ్యక్తులైతే ఇష్టపడతారో వారికి తప్పక గొప్ప మేలుని దేవుడు ఏం చేస్తాడు, దాచి పెడతాడు. ఆయనని ఆశ్రయించిన వారికి నరుల ఎదుట వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవును, ప్రజలందరి ఎదుట వీరు యేసుప్రభుని నమ్ముకున్న వారు, అందుకే వారు అలాగా దీవించబడ్డారు, అందుకే వారు ఆశీర్వదింపబడ్డారు, అందుకే వారు ఆ స్థితిలో ఉన్నారు, అందుకే వారు సంతోషంగా ఉన్నారు, అందుకే వారు ఆనందంగా ఉన్నారు అని నరులు చెప్పుకొని రీతిలో
దేవుడు తన ప్రజలకు మేలు దాచిపెడతాడనమాట. అందుకే ఎప్పుడు కూడా దేవుని ప్రజలైన మనము దేవునిని వెంబడించడానికి, దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా ఎక్కడ కూడికలు ఉంటే, శుక్రవారము ఉపవాస ప్రార్థనలు, గృహ కూడికలు, ఎక్కడ కూడికలు ఉంటే అక్కడ పాలు పంచుకోవడానికి ప్రయాస పడాలి. ఎంత మాత్రం గ్యాప్ మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంటదండి. ఆ దయ్యాన్ని మనం వెళ్ళగొట్టిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ ఉంచేవారు అనుకోండి, ఆ ఇంట్లో మళ్ళీ ఏం చేస్తా తెలుసా, ఆ ఇల్లు ఖాళీ ఉన్న సమయాన్ని చూసి ఈ ఇంట్లో ఎవరు ఉంటలేదని చెప్పేసి ఆ ఒక్క దయ్యం వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే 7 దయ్యాల్ని తీసుకొచ్చి, ఆ 7 ఇదొకటి 8 మనం తట్టుకోగలుగుతామా? అందుకే ఈ ఇల్లు ఎప్పుడు కూడా, ఈ ఇల్లు మన శరీరం అనే ఇల్లు, మన మనస్సు అనే ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఎప్పుడు స్తోత్రాలతో, స్తుతితో, ప్రార్థనతో, వాక్యముతో, సహవాసముతో ఎప్పుడు ఇల్లు నింపుకుంటూ ఉంటే అపవాదికి చోటు ఉండదన్నమాట. అది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. అది మన పిల్లల దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. ఎంత మాత్రం అది మనల్ని తాకడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం ఖాళీగా ఉండడం చూస్తారో దేవుని బిడ్డలారా, దుష్టుడు మనలో దూరడానికి అవకాశం ఉంటది. అందుకే ఎప్పుడు మనం ఖాళీగా ఉంచకూడదు. మన ఇంటిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. ఎప్పుడు ప్రార్థనలతో, స్తోత్రాలతో, స్తుతులతో, సహవాసముతో, వాక్యముతో, దైవ కార్యాలతో ఎప్పుడు మనం నింపబడుతుంది. అందుకే ఈ కూడికలన్నీ ఈ అపవాది మనల్ని ముట్టకుండా ఉండడానికి. మీకు అర్థం కాదు, ఏం అర్థం కాక ఇళ్ళలో కూర్చుంటారు. నాకు సమయం లేదు కదా అని ఇళ్ళలో కూర్చుంటారు, నాకు అది బాగలేదని ఇళ్ళలో కూర్చుంటారు. కానీ ఎప్పుడైతే ఏమాత్రం కూడా అపవాదికి చోటివ్వకుండా ఎక్కువ సమయము మనము ఈ ఇంటిలో దేవుని కార్యాలతో, దేవుని శక్తితో, దేవుని కృపతో నింపుకోవడానికి ఇష్టపడతా ఉంటామో అపవాది మనల్ని ముట్టరు. దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో, అది కొట్టండి చెప్పండి. అందుకొరకే నరులేడలా ఆయనని ఆశ్రయించిన ప్రజల కొరకు ఆయన దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది అని ఎందుకు భక్తులు రాపించారు అంటే, ఆయనని ఆశ్రయించిన వారి బ్రతుకులలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఎప్పుడు మనం ఎవరిని ఆశ్రయించే అనుభవంలో ఉండాలి, దేవునిని ఆశ్రయించే అనుభవంలోకి మనం సాగిపోయినప్పుడు ఎప్పుడు మనం సహవాసములో గడుపుతూ ఉన్నాం అనుకోండి, ఆ సహవాసం అనే మంట, ఆత్మ శక్తి మనలో నింపుకొని ఉంటాం కాబట్టి దుష్టులు మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటది. దుష్టులు మన పిల్లలని ముట్టరు, మనల్ని ముట్టడానికి అవకాశము ఉండదు. అది దానికి ఎప్పుడు కూడా మనం గ్యాప్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మనము దానికి గ్యాప్ ఇవ్వకూడదు. ప్రార్థన విషయంలో గ్యాప్ ఇచ్చామో ఖచ్చితంగా దుష్టుడు మనల్ని దూరడానికి, మన పిల్లలని వేధించడానికి, మనల్ని వేధించడానికి అవకాశము ఉంటది. అందుకే ఎప్పుడు ప్రార్థనలో గడపండి, సహవాసములోకి రండి, ఫాస్టింగ్ ప్రేయర్లోకి రండి అని ఎందుకు చెప్తానో తెలుసా? మీరు దేవుని శక్తితో నింపబడాలని, దేవుని కార్యాలతో నింపబడాలని, దుష్టుడు మీ ఇంటిలోకి రాకూడదని, మీ పిల్లలని తాకకూడదని, మిమ్మల్ని తాకకూడదని, మీ వ్యాపారాన్ని తాకొద్దు, మీ ఉద్యోగాన్ని తాకొద్దు, మిమ్మల్ని తాకొద్దని గ్యాప్ ఇవ్వద్దని చెప్తాను మీకు. మీరు ఎక్కువగా సహవాసములో గడుపుమని ఎందుకు మీకు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటామంటే, దేవుని బిడ్డలారా, ఖాళీగున్న ఇంట్లో ఎవడొస్తాడు? అపవాది, దుష్టుడు దూరుతా ఉంటది. అందుకే ఎప్పుడు ఖాళీ ఇవ్వడానికి వీలు లేదు. చూడండి, మీరు ఎంత దేవుని సన్నిధిలో సహవాసములో గడుపుతారో అంతకంతకు మహాశక్తితో దేవుడు నింపుతాడు, మహా అభిషేకంతో నింపుతాడు, దేవుని కార్యాలతో నింపుతాడు. దేవుని కార్యాలు అత్యధికంగా తెలుసుకొని దేవుని సన్నిధిలో సాగిపోవడానికి దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు అన్నమాట. కొంచెం గ్యాప్ ఇస్తే చాలండి, దుష్టుడు వచ్చి తృష్ణ వేస్తాడు మన ఇంట్లో. అందుకే ఎప్పుడు కూడా గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు. అన్ని ప్రార్థనలో ఎందుకు పంచుకోమని చెప్తానో తెలుసా? దుష్టుడు మనల్ని ముట్టడానికి అవకాశము, ఈ ఇల్లు దేవునితో నింపబడిన ఇల్లని దుష్టుడు తాకకుండా పారిపోవడానికి అవకాశము ఉంటుంది. అందుకే కదా సంహార దూత, దేవుని బిడలారా, ఏ ఇంటికి గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ ఇల్లుని సంహార దూత దాటిపోవడానికి. ఈరోజు క్రీస్తు రక్తంతో మన ఇల్లు నింపబడాలి, క్రీస్తు రక్తంతో ఇల్లు నింపబడాలి.
మనం క్రీస్తు రక్తంతో ఎప్పటికప్పుడు నింపబడడానికి మన ప్రయాస, మన పిల్లలు కూడా ఆ విధంగా పెంచడానికి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనము అనుభవించిన దానికంటే గొప్ప ఆశీర్వాదం మన పిల్లలు కూడా ఆశీర్వాదం పొందడానికి అవకాశం ఉంటదని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నరుల ఎదుట తనని ఆశ్రయించిన వారికి దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలు పొందుకోవాలని ఆశ ఉంటలేదు ఈ రోజు ప్రజలకి. దేవుని సన్నిధిలో ఆ మేలు పొందుకోవాలి, నేను దేవుడు దాచిపెట్టిన మేలు పొందుకోవాలి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మేలు పొందుకోవాలి, దేవుడు నా కొరకు దాచిపెట్టిన మేలు నేను పొందుకొని తీరాలని ఆశ ఈ రోజు ప్రజలకి లేదు. ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం అన్న స్థితి ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనకు ఉండకూడదు. మనం ఎంతగా ప్రభువులో దాగి ఉండడానికి ఇష్టపడతామో అంతకంతకు దైవ కార్యాలు మనము కన్నులారా చూడడానికి ప్రభు మనకు సహాయం చెయ్యును కాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు మన కొరకు ఏమేమి దాచిపెట్టాడో కొన్ని మాటలు మీకు తెలియచేసి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం చదవండమ్మా. నిర్గమాకాండం 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును, అప్పుడు ఎప్పుడు దేవుణ్ణి సేవించినప్పుడు, మనం వస్తున్నాం పోతున్నాం అంటే కాదు, దేవుణ్ణి సేవించే అనుభవంలోకి మనం మార్చబడాలి. వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి సేవించే వాళ్ళంటే అది ఒప్పుకునే స్థితి కాదు. వచ్చిన వాళ్ళందరూ దేవుని సేవించే వారిగా ఉంటేనే వారి బ్రతుకులో అప్పుడు మీ ఆహారం ఏమవుతుంది చెప్పాలి. అప్పుడు మీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెను. చెప్పండి పట్టండి. ఆయన ఏం దాచిపెట్టాడు అంటే మన ఆహారమును మన పానీయమును దేవుడు దీవిస్తాడు. చూడండి, మీకు అర్థం కాదు. మీకు ఎంత తిండి ఉన్నా ఆ తిండిలో దేవుని ఆశీర్వాదం ఉంటే, తాగే నీళ్ళలో దేవుని ఆశీర్వాదం ఉంటేనే అది మన ఒంటికి పడుతుంది. అర్థమవుతుందా? కొంతమంది ఏమంటారు తెలుసా అండి, అమ్మ వీడికి ఎంత పెట్టినా వీని ఒంటికి పడతలేదమ్మా. నువ్వు చక్కగా ఉంటే కదా వాని ఒంటికి పట్టేది, నువ్వు భక్తిలో ఉంటే కదా వాని ఒంటికి పట్టేది. అమ్మా వీడికి ఎంత పెట్టినా, ఈ పాపకి ఎంత తిండి పెట్టినా ఒంటికి పడతలేదమ్మా. కొంతమంది దేవుని బిడ్డలారా అసలు ఎంత తిన్నా ఒంటికి పట్టదండి. కారణం ఏంటో తెలుసా? ఆ ఆహారంలో దేవుని ఆశీర్వాదాలు లేవు, ఆ పానీయంలో దేవుని ఆశీర్వాదాలు లేవు. ఆ పానీయము ఆ ఆహారము దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ ఆహారం ద్వారా ఆహారం మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ప్రతి రోగము తొలగించబడుతుంది. అర్థమవుతుందా? ప్రతి రోగం నుంచి మనకు విడుదల ఇస్తా అన్నాడా? ఇది అని అన్నాడా? ఇస్తా అన్నాడు. కాబట్టి మనం ఎవరిని సేవించాలి? మనం దేవుని సేవిస్తే మనలో ఉన్నది తొలగిస్తాడు, మన పిల్లలలో ఉన్నది తొలగిస్తాడు, ఇంటిలో ఉన్నది తొలగిస్తాడు, ఒంట్లో ఉన్నది తొలగిస్తాడు, చుట్టుపక్కల అన్ని తొలగించబడతాడు. అది దేవుని యొక్క వాక్యానుసారమైన ఆశీర్వాదం. దేవుని వాక్యానుసారమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. వచ్చామా వెళ్ళామా ఉన్నామని కాదు, దేవుని వాక్యానుసారమైన ఆశీర్వాదాలు మనం పొందడానికి మన బ్రతుకుని ఏం చేయాలి? అది ఎప్పుడు ఆశీర్వాదం ఉంటదంటే ఆయనని మనము సేవించే అనుభవం. ఆయనని సేవించాలి, ఆయనని పరిపూర్ణమైన మనస్సుతో ఆయన మీద ఆధారపడాలి. ఎవరో ఏమనుకుంటారని, లేదంటే అమ్మగారు ఏమని అనుకుంటారని, లేకపోతే అయ్యగారు ఏమని అనుకుంటున్నారని, లేకపోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని వస్తే మాత్రం ఆశీర్వాదాలు ఉండదు. మనసారా ప్రభుని సేవించే అనుభవంలోకి మనం మార్చబడాలి. అప్పుడే మన ఆహారము మన పానీయము దీవించబడుతుంది, మనం చేసేదంతా దీవించబడుతుంది, మనం పట్టుకున్నదంతా దీవించబడుతుంది, మనం కష్టపడేదంతా దీవించబడుతుంది. ఏది చేసినా దీవెనలు ఉంటాయి. ఆ దీవెన ద్వారా వచ్చిన ఆ డబ్బుతో అన్నము నీళ్లు తాగుతూ ఉంటే అది మన శరీరంలోకి వెళ్ళి రోగాన్ని తొలగిస్తుంది.
ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం కదా, ఎంత ఆశీర్వాదం. ఆయన మన కొరకు దాచిపెట్టిన మేలండి ఇదంతా. ఆయన మన కొరకు దాచిపెట్టిన మేలు ఇది. చాలా మంది అంటారు వీళ్ళు ఎన్ని రకాలుగా, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఏ రోగాలు రాదండి అని అంటారు కొంతమంది కదండి. అప్పుడు ఎట్లా చూస్తున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు అని అంటారు కొంతమంది. కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ బ్రతుకులో ఏముంది చెప్పండి? దేవుని ఆశీర్వాదాలు ఉంటది కనుక మన పిల్లలు దీవించబడతాం, మనం దీవించబడతాం. భూమి మీద మనం తినే ఆహారంలో కూడా ఆశీర్వాదం కావాలంటే మనం తినేటప్పుడు అన్నం పెట్టుకోగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పిల్లలకు నేర్పించాలి. అన్నం పెట్టిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా అని వింటున్నావా కుర్మయ్య? పిల్లలు ప్రార్థన చేసుకొని తింటున్న అన్నాలు. స్తోత్రం చెప్పు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీవించబడాలి, మనం ఆశీర్వదింపబడాలి. మన పిల్లల ఒంట్లో పట్టుకోవాలి. అమ్మ హాస్టల్లో మీరు ప్రార్థన చేసుకొని తింటారు అన్నాలు, ప్రేయర్ చేసుకొని తినాలి, సరేనా? అదే ప్రార్థన చేసుకొని తింటే అది మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ రోగాలు వచ్చినా మీకు రోగాలు రాదు. రక్తమే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటది. వాక్యానుసారమైన ఆశీర్వాదాలు, అది వాక్యానుసారమైన ఆశీర్వాదాలు. నిజంగా దేవుని సేవించి నిజంగా దేవుని ఆరాధన చేస్తే దేవుడు గొప్పగా. ఇంకా కిందికి చదువున్న మాట 30 వరకు చాలా బాగున్నాయి ఆ మాటలు చూడండి. మీ మధ్య నుండి రోగమును ఏం చేస్తాడంట? అస్సలు మన మధ్యలో ఉండదు. అది అటార్తి మరణం. ఒక్కొక్కటి చదువుతుంది. అటార్తి మరణం రానియడు దేవుడు. అర్థమవుతుందా? అటార్తి మరణం వస్తుంది అని అంటే అంతే ఉంది. ఉత్తదే క్రైస్తవులకు అలాంటి మరణాలు రానియడు దేవుడు. అర్థమవుతుందా? దినముల సంఖ్యని పరిపూర్ణంగా సంపూర్తి చేస్తాడు. అమ్మా ఏమంటారు చూడు, సంచరి కొడతాడు చూడు. సంచరి ఎంత 100 అంటే ఏంది? సంచరి కూడా చేస్తాడు. ముఖ్యంగా అధిక బలం ఎంత అండి? 80. ఆయుష్ ఉంటే 70, లేకపోతే అధిక బలం అయితే 80. కనీసం 80 అయినా అధిక బలమైన ఇవ్వడా దేవుడు మనకు? ఇవ్వడా చెప్పండి? ఇవ్వడా? ఎప్పుడు ఇస్తాడు? మనం తినే తిండి, మనం తాగే నీళ్లు ఆశీర్వదింపబడినప్పుడు, నిజంగా మనం దేవుని సేవించినప్పుడు, నిజంగా పరిపూర్ణమైన మనస్సుతో ప్రభుని ఆరాధన. రోగాలు ఉంటాయండి, ఆ రోగాలు పెడుతూ కూడా రోగంలో కూడా ఆయుష్ను పొడిగిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? రోగాలు రాదని చెప్పలే, రోగాలు వస్తాయి. భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు అందరికీ రోగాలు వచ్చాయి. ఎందుకంటే ఇది మట్టి శరీరం. అందుకే అంటారు మీరు మట్టి వారమని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. చప్పలు గట్టి కనపరచండి. మీరు మట్టి వారమని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం మట్టి వారమని, మనకు రోగాలు ఉన్నాయని, నొప్పులు ఉన్నాయని, నడుము నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, తల నొప్పులు ఉన్నాయి, అన్ని నొప్పులు ఉన్నాయి సంగతి మనకి దేవుడికి తెలియదా? అయ్యా నాకు నొప్పులు ఉన్నాయి, అయ్యా చూసుకో, ఇవన్నీ అనక్కర్లేదు. దేవుడికి తెలుసు. మన నొప్పులన్నీ దేవుడికే. మన మోకాళ్ళ నొప్పులు తెలుసు, మన నడుము నొప్పులు తెలుసు, మన కళ్ళ నొప్పులు తెలుసు, మన తల నొప్పులు తెలుసు. అన్ని నొప్పులు మనకు తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. దానిలో డౌట్ ఏమి లేదు. మనకున్న నొప్పులు, మన ఈ మట్టి శరీరంలో ఏ నొప్పులు ఉన్నాయో ఆయనకు తెలియకుండా లేదమ్మా. అన్ని నొప్పులు తెలుసు దేవునికి. ఆయనకి తెలియని నొప్పులు ఏమి మనలో లేదు. అయితే అటార్తి మరణము మనకు రాకుండా మీ దినముల సంఖ్యను ఏం చేస్తాడు? సంపూర్తి. దేవుడు మనకిచ్చిన లెక్క ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకి భూమి మీద ఇవ్వాలని అనుకున్నారు, అన్ని సంవత్సరాలు దేవుడు తప్పక ఇస్తాడా లేదా? ఏమైనా అనుమానాలు ఉన్నాయి మీకు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మనకి దాచి ఉంచిన మేలనమాట. ఇదన్నీ దాచి ఉంచిన మేలనమాట. ఏమేమి దాచి ఉంచాడు? మీ ఆహారాన్ని, పానీయాన్ని ఆశీర్వదిస్తాను, మీ మధ్యలో నుంచి రోగాన్ని తొలగిస్తాను, మీ దినముల సంఖ్యని పూర్తి చేస్తాను. 30 వరకు చదువు. అదే నన్ను ఎవరిని బట్టి?
దేవునిని బట్టి. మనలో దేవుడు ఉన్నాడు అనుకోండి, మనం దేవుణ్ణి ఆరాధించామనుకోండి, దేవుని గణపరచామనుకో, దేవుని సన్నిధిలో మనసారా దేవుని సన్నిధి ఆరాధన చేసామనుకో, దేవునిని బట్టి మన విషయమై ప్రజలు ఏమవుతారండి? భయపడేటట్టుగా చేస్తారు. మనం ఎదుటి వాళ్ళ కొరకు భయపడే అవసరం లేదు. మనల్ని బట్టి వారు భయపడేటట్టుగా దేవుడు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే అనుభవం కలిగి ఉండాలి. కానీ వారేమంటారో వీరేమంటారో అని ఆలోచన చేసే అవసరమే. తిట్టేదోరు తిడుతూనే ఉంటారు, దూషించేదోరు దూషిస్తూనే ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు. మనం దేని కొరకు దిగులు పడే అవసరమో బాధపడే అవసరమో లేదు. చాలా నోర్లు, దేవుని పిల్లలమైన మనం నోర్లు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మన నోటిలో నుంచి వచ్చే మాట శాపకరంగా మన కుటుంబానికి మార్చబడుతుంది. కుర్మయ్య జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎప్పుడు ఎవరిని అంటే నువ్వు అంటావని కాదు చెప్తున్నా, వ్యర్థమైన మాటలు ఎప్పుడు కూడా ఒక్కరిని బాధపరిచామనుకోండి, తప్పక మనం బాధ అనుభవిస్తాం. ఇది మాత్రం ఖాయం, బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. మనం ఎవరినైనా బాధపరిచామనుకో, ఆ బాధ ఖచ్చితంగా మనం అనుభవించినట్టుగా చూపిస్తాడు దేవుడు. ఏది విత్తుతామో అదే కోస్తాం మనం. కాబట్టి మన దినముల సంఖ్య పూర్తి చేస్తా అంటున్నాడు దేవుడు. మనలను బట్టి దేవుడు ఎదుటి వారు భయపడేటట్టుగా చేస్తా అంటున్నాడు. కాబట్టి మన నోటికి ఎప్పుడు కూడా ఏమైనా చేసుకొనివ్వండి. ఒక్కటి మాట చెప్తున్నాను, ఎవరు ఏమన్నా చేసుకొనివ్వండి, ఎవరు పట్టించుకోకపోండివ్వండి. అమ్మా వాళ్ళు ఇష్టమైతే పట్టించుకుంటారు, లేకపోతే లేదు. మనం ఎందుకు అనుకోవాలి ఎదుటి వాళ్ళ విషయంలో? ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు నాకు ఇష్టం ఉంటే వస్తాను ఇంటికి, ఇట్లా ఆడకూడదు. నాలుకని చాలా కంట్రోల్లో పెట్టాలి. మన నాలుకలోనే జీవ మరణాన్ని పెట్టాడు దేవుడు. మనం మాట్లాడే మాటలే మన నోటిలో, మన బ్రతుకులో శాపాలు. పోనీ మీరు అనుభవించడం కాదు, మనం అనుభవించడం కాదు, వాళ్ళకొక్కరికి కాదు, ఇది మనం అనుభవించడం కాదు, మన పిల్లల శాపం మీద అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రి అయిన మనం చేసిన ప్రతి మంచి మన పిల్లలకు వర్తిస్తుంది. తల్లిదండ్రి అయిన మనం చేసిన ప్రతి చెడు మన పిల్లల మీద తప్పక పనిచేస్తుంది. అందుకే యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది గనక ఆ గొప్ప మేలును అనుభవించడానికి ప్రయాసపడాలి. మనము మన పిల్లలు దేవుడు దాచి ఉంచిన మేలు అనుభవించడానికి ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. పరమందున్న దేవుడు దుఃఖపడద్దమ్మా మనల్ని కొరకు. పరమందున్న దేవుడు ఎప్పుడు మన కొరకు దుఃఖపడద్దు. అయ్యో నేను ఈ బిడ్డని భూమి మీద నాటేనే, ఒక్క ఫలం లేదు, ఒక కాయ లేదు, ఫలించే అనుభవాలు లేవు, నా కొరకు నమ్మకంగా లేదు, నా కొరకు అన్ని పనికిరాని వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని పరమందున్న దేవుడు మనల్ని గురించి భయపడే స్థితి, మనల్ని గురించి బాధపడే స్థితి రానియకూడదు. ఎప్పుడు ప్రభుని సంతోషపరుస్తూ ప్రభుని గణపరుస్తూ ప్రభు మీదనే మన మనసు పెట్టాలి. ఏ మనుషుల మీద పెట్టద్దు మనసు. అర్థమవుతుందా? ఏ మనుషుల మీద మనసు పెట్టకూడదు. ప్రభువుని ఆరాధన చేస్తున్న మన బ్రతుకులో ప్రభు మీదనే మనస్సు నిలిపి సాగిపోతే మనం చేసే ప్రతి మంచి మన వెంటనే ఉంటుంది. అది మన తరానికి, మన పిల్లల తరానికి కూడా ఆ మంచి వర్తించడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాలలో చాలా జాగ్రత్తగా నోటిని చాలా నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి. మౌనంగా ఉండడం చాలా మంచిదండి. మౌనంగా ఉండిపోవడం చాలా మంచిది. ఎవరైనా ఏమైనా అనుకొని, ఏమైనా చేసుకొని మనకు అనవసరం. నిన్ను పిలిచావా వెళ్ళు, పిలవలేదా గమ్మునుండు. కానీ ఎదుటి వాళ్ళ విషయంలో ఏమి మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం మనం పొందాలి. ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు మనము పొందడానికి ప్రయాస పడాలి. పిలిచావా సంతోషంతో వెళ్ళి పాలు పంచుకోవాలి. దేంట్లోనైనా పిలవలేదనుకో గమ్మని ఉండాలి. ఎదుటి వాళ్ళ మనస్తత్వం అది. పిలవాలా పిలవద్దా ఎదుటి వాళ్ళది. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళని పిలవాలా, అది మీ మనస్తత్వాలు, అంతేనా? ఆ ఎదుటి వాళ్ళు పిలవాలా వద్దన్నది వాళ్ళ మనస్తత్వాలు. ఎవరికి ఉన్న మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. నా ఉద్దేశం నువ్వు చెయ్యాలి, నీ ఉద్దేశం నేను చెయ్యాలంటే అయ్యే పని కాదు. మనం అందరం కలిసి దేవుని ఉద్దేశం నెరవేర్చును గాక.
మనం అందరం కలిసి ఎవరి ఉద్దేశం నెరవేర్చుకోవాలి? దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అప్పుడే మన బ్రతుకులో దైవ కార్యాలు మనం కన్నులారా చూడడానికి అవకాశం ఉంటదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చదువమ్మా. సమస్త శత్రువులని ఎదుట నుంచి పారిపోయేటట్టుగా చేశానన్నాడా? అందరికీ, మన అందరికీ ఇది వాక్యం, మా ఒక్కరికి కాదు. నీ ఎదుట నుంచి సమస్త శత్రువులను ఏం చేస్తాడు? పారిపోయేటట్టుగా చేసేదను. వెళ్ళగొట్టును. ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. 30 వరకు అయిందా? 30 వరకు చదివావా? చదువు, ఇప్పుడు చదువు. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును అది క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టేదాన్ని. చప్పలు పెట్టి కనపరచాలి. నువ్వు అభివృద్ధి పొంది ఆ దేశంలో నువ్వు ఆ దేశం స్వాధీనపరచు వరకు. ఆ దేశం ఏ దేశం? ఏ దేశం? ఏ దేశం? మనకు ఒక దేశం ఇచ్చాడుగా దేవుడు. ఇక్కడ భూమి మీద ఉన్న దినములన్నీ సాతానికి సంబంధించిందన్నీ వెళ్ళగొడతాడు దేవుడు. అభివృద్ధిని ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆ దేశమును స్వాధీనపరచుకోగల కృప దేవుడు మనకు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. పాలు దేను ప్రవహించు దేశంలో మిమ్మల్ని ప్రవేశింప చేయు వరకు మీ ఎదుట నుంచి శత్రువులని వెళ్ళగొడుతూనే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నేటి వరకు కూడా కార్యాలు ఏం చేస్తున్నాడండి? చేస్తూనే ఉన్నాడు. ప్రతి వారి బ్రతుకులో ఉన్న శత్రువులని వెళ్ళగొట్టి ఆ దేశమును స్వాధీనపరచుకోగల కృప దేవుడు మనకు ఇస్తాడు. క్రమక్రమేణంగా అది వెళ్ళగొట్టనే ఉంటది. దేవుడు మనకు ఏమిస్తా అంటున్నాడు? ఆ అభివృద్ధిని ఇస్తా అంటున్నాడు. పిల్లల చదువులో అభివృద్ధి, మీ వ్యాపారంలో అభివృద్ధి, మీరు చేసే పనులలో అభివృద్ధి, అన్ని విషయంలో దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? అభివృద్ధి ఇస్తా అంటున్నాడు. ఇది దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు. వీటిని పొందుకోవడానికి ప్రయాసపడాలి కానీ పిచ్చిలన్నీ పనికిరాని ఆలోచన చేసి తలంచి ఉద్దేశించి పనికిరాని కార్యాలన్నీ చేస్తే నిజంగా మనం దేవుణ్ణి సేవించకపోతే ఏం జరుగుతుందండి? మన బ్రతుకులో ఏం జరుగుతుంది చెప్పండి? ఈ రోజు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మన బ్రతుకులో నిజంగా దేవుని సేవించే అనుభవాలు ఉన్నాయా మన బ్రతుకులో? నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, నోటికి వచ్చినట్టుగా తిట్టుకోవడం, నోటికి వచ్చినట్టుగా అసలు ఎవరైనా ఒక ఆలు తగ్గుతారా? ఏముండదు. ఇంకా మొదలు పెట్టిందంటే సుప్రభాతం, ఇంకంతే. అది ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకునేది. చాలా జాగ్రత్త. ఎవరమైనా సరే మనం కూడి వచ్చిన మన అందరి బ్రతుకులలో ఎంత మనం తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు దేవుడు. తన్ను తాను తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? అంతే, ఇంతే. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పనులు ఇవే. ఇంకా లేదు నా నోటికి వచ్చినని మాగేస్తానంటే శాపాలే తప్ప ఆశీర్వాదాలు ఇంకొకటి మన బ్రతుకులో పోనీ మనం అనుభవించడమే కాదు, మన పిల్లలు కూడా అది అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఏమన్నా గాని మౌనంతో నేను దేవుని సన్నిధిలో పోతానను ఆశీర్వదించడానికి దిగి వస్తాడు దేవుడు. దైవ కార్యాలు మనం చూడగలుగుతాం. శత్రువులు వెళ్ళగొట్టబడుతుంది. క్రమక్రమేణ అభివృద్ధిలోకి తీసుకొస్తాడు దేవుడు. అభివృద్ధే కాదు, మన బ్రతుకులో ఆ దేశమును స్వతంత్రించుకోగల కృప. అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు? మనం ఈ ప్రయాసాలన్నీ ఎందుకు? పరలోకం వెళ్ళడానికే వద్దా? అసలు వెళ్ళాలా వద్దా? మరి ఎందుకు ఇవన్నీ పనికిరానిది లోక సంబంధమైన ఈ పనికిరాని మాటలు మనకెందుకు? పరలోకం వెళ్ళడానికి సిద్ధపరచబడుతున్నాం మనం. ఇక్కడ లోకంలో ఆశీర్వాదం పొందుతూ శత్రువుల పైన జయం పొందుకుంటూ దేవుని ఆశీర్వాదంలో మనకు కావాల్సింది మన అన్నం, మన పానీయం,
ఆశీర్వాదం పొందాలి, మనం తిన్నప్పుడు మంచి బలం రావాలి, మనం పనులు చేసుకోవడానికి బలం కావాలి, దేవుని స్తుతించడానికి బలం కావాలి, దేవుని ఆరాధించడానికి బలం కావాలి, ప్రభు కొరకు బ్రతకడానికి బలం కావాలి. బలమే కాదు, మనం చేయించిన పనులు అభివృద్ధి కావాలి, చేయడానికి బలం కావాలి. ఇవన్నీ జరిగించుకుంటూ మధ్యరక మరణం మనకు రాకుండా, అతార్తి మరణం రాకుండా మన దినములు సంపూర్తి చేయగల కుమస్తాడు. బైబిల్ గ్రంథం ఒకటి ఉంటే మనం ఒకటి చేస్తామండి. కొంతమందిని చూస్తే ఎంత భయంకరంగా అనిపిస్తుంది అంటే, ఎంత భయంకరమైన పరిస్థితి అనిపిస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? అసలు మనమేం చేస్తున్నాము, మనమేం మాట్లాడుతున్నాము, మనమేం చేస్తున్నాం, ఇవన్నీ మనము వాక్యానుసారంగా జీవితాన్ని, అందుకే అన్నాడు మీ దేవుడైన యెహోవాను సేవించిన ఎడల గొప్ప ఆశీర్వాదం, నరుల ఎడల ఆయన తన ప్రజల కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది గొప్పది గొప్పది. ఆ గొప్ప మేలు పొందుకోవాలి కానీ చుచ్చమైన వాటికి ఎందుకండి లోబడతారు? పనికిరాని వాటి కొరకు ఎందుకు లోబడతారు? ప్రభు ఇచ్చే మేలు పొందుకోవాలి. అమ్మా వీళ్ళు వాళ్ళు ఒక ముద్ద అన్నం పెడితే సరిపోతుందా మన బ్రతుకులో? అమ్మా వీళ్ళు వాళ్ళు ఒక ముద్ద, మేము ఎప్పుడు ఆశపడలేదండి ఎవరి ఒక ముద్ద అన్నం. మా తోబుట్టు వాళ్ళ అన్నం అసలే మేము ఆశపడలేదు, ఎప్పుడు ఆశపడలేదు. మా చెల్లె పాపం ఏదో పెడుతున్నాం కాబట్టి తింటున్నాం. అది తక్కువ చేయడు. ఆయన మన ఆహారం ఆశీర్వదిస్తాడు, ఆయన మన పానీయం ఆశీర్వదిస్తాడు, ఆయన మన రోగం తొలగిస్తాడు, ఆయన మనకు ఉన్న వాటిలో క్రమక్రమేణ అభివృద్ధిని కలగజేస్తాడు, అతార్తి మరణం రాకుండా కాపాడుతాడు, పరలోకం చేరుస్తాడు. ఇది దైవాసం. ఎంతమంది వీటికి ఒప్పుకుంటారు? ఎంతమంది వీటికి ఒప్పుకుంటారు చెప్పండి? నిజంగా ఒప్పుకుంటున్నారా? పుట్టింటి మీద ఆశపడకండి. నేను ఆశపడ అవసరం లేదు, మనకు ఎవ్వరు అవసరం లేదు. దేవుడి కార్యాలు మన జీవితంలో తప్పక జరిగిస్తాడు. ఏవి కొరత ఉండదు, మనకేం తక్కువ. మనమే 10 మందికి పెట్టే స్థితి ఇస్తాడు దేవుడు మనకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేవీకాండం 26వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. లేవీకాండం 26 1 నుంచి 5 వరకు. మొదటి వచనం చదివిన తర్వాత 4, 5 చదవండి. 26 బేట, 26 లేవీకాండం 26. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమ గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు. మీరు సాగిల పొడుటకు ఏదో ఒక రూపం చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. 4, 5 చదవండి. 4వ వచనం 5వ వచనం. ఆ దేశములో నేను నీకు అది ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ దేశం, ఏ దేశం? మనం ఉంటున్న దేశం. యేసు రక్తం ఇచ్చాడు. ఏ దేశంలో క్షేమం ఇస్తా అంటున్నాడు? ఇదన్నీ ఆయన మనకు దాచించిన మేలు అన్నమాట. అర్థమవుతుందా? ఆ దేశంలో నేను మీకు క్షేమమును, మీరు పడుకొనినప్పుడు ఎవడును, అబ్బా భయం కలుగుతుందంటే రాత్రి అమ్మా ఉలికిపడ్డానమ్మా, భయం వచ్చేస్తుందమ్మా. ఎందుకు వస్తుంది చెప్పండి? భయం ఎందుకు వస్తుంది? ఆ దేశంలో మీకు నేను క్షేమాన్ని కలగజేస్తాను అన్నాడు. మీరు పడుకున్నప్పుడు మీకు ఏం కలగజేస్తారంట? ఎవరు భయము నిన్ను, సైతాన్ కూడా వచ్చి భయపెడతాడు మనల్ని. మనకి దేవుడు ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. భయం కలగజేస్తున్నట్టు ఎవరు కలగజేస్తున్నట్టు చెప్పండి? ఎవరు కలగజేస్తున్నట్టు? అపవాది. అమ్మా గుండెలో దడదడా 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 అంటున్నాడంటే అది కూర్చున్నాడు వాడు. ఎక్కడ ఏడు కూర్చున్నాడు? గుండెలో కూర్చున్నాడు. గుండెలో ఎవరు లేడు? దేవుడు లేడు. స్తోత్రం. గుండెలో దేవుడు లేడు కాబట్టి ఆ గుండెలో వాడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆ గుండెలో నీకు దడదర భయం భయం భయం, అర్ధరాత్రి అయ్యే వరకు భయం భయం అంటారు. యేసు కొంతమంది క్రైస్తవుల అనుభవాలు ఇవే. గుండెలో ఏం కలుగుతుంది? భయం. దేవుడంటాడు నిన్ను ఎవడు నువ్వు పడుకునేటప్పుడు ఎవరు నిన్ను భయపెట్టాడు అని దేవుడు అంటాడు. నీకు ఈ దేశంలో క్షేమాన్ని కలగజేస్తా అంటాడు. ఎంత చక్కటి మాట. చదువమ్మా. దుష్ట మృగములు లేకుండా చేసేదను, నీ దేశంలోకి ఖడ్గము రాదు,
అదే మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు ఆ మీ ఎదుట ఆ ఖడ్గము చేత ఆ పడెదరు. వారు మీ ఎదుట మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. పడెదరు. మీలో ఆ 5 ఆ 100 మందిని తరుముదురు. అదే 5 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు మీ ఇంట్లో. ఎస్ రక్తవే జయము. 5 ఉన్నారమ్మా మీ ఇంట్లో. ఎంతమందిని తరుముతారు? 100 మందిని తరుముదురు. అది ఇది వాగ్దానం. ఇది దేవుడు దాచి ఇచ్చిన మేలు. స్తోత్రం. హల్లెలూయా. 5 కూర్చొని ప్రార్థన చేస్తే ఎవరొస్తాడు లోపలికి? ఎవరికైనా ఎంత గుండె ధైర్యం ఉండాలి రావడానికి? ఏసు రక్తమే జయం. అస్సలు రాదండి. దేవుని వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చెప్పాలి. దేవుని వాగ్దానం చేత పట్టుకొని మనం ప్రార్థన చేస్తే, దేవుని మీద ఆధారపడితే మా అపవాది ఎలా వస్తుంది? రాఖీ పండుగ చేసుకున్నారా? యేసు రక్తమే జయం. కొంతమంది చేసుకున్న మీ పిల్లలు కూడా ఆ వాక్యానుసారంగా రాఖీ అసలు అలా అక్క వెళ్ళగొడతా అన్నాడా? మరి మన ఇంట్లోకి ఆ దుష్ట మృగం రానియకుండా మనమేం చేసుకోవాలి? మన జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. క్షేమాన్ని కలగ చేస్తానన్నాడు, శత్రువులను వెళ్ళగొడతానన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాలండి ఇవన్నీ. ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి కదా. దేవుడు తన వాగ్దానాలు తప్పక మన ఎడల స్వతంత్రించుకుంటాడు. తప్పక దేవుడు స్వతంత్రించేటట్టుగా చేస్తాడు. ఎప్పుడంటే మనం మనసారా ప్రభువుని సేవించినప్పుడు, మనసారా ప్రభువుని ఆరాధన చేసినప్పుడు, మనసారా ప్రభు కొరకు బ్రతికేటప్పుడు, ఇంట్లో అపవాదికి చోటు లేకుండా ఎప్పుడు వాక్యం, ప్రార్థన, స్తుతి, స్తోత్రాలు, సహవాసం ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఉన్న సాతానుడు కూడా పారిపోతాడు. ఇంట్లో నాకు స్థానం లేదని వాడు ఇంకా దేవుని బిడ్డ దుష్ట మృగములు రాకుండా నేను వెళ్ళగొట్టేదను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని దేవుని రాజ్యంలో చేరడానికి మన బ్రతుకుని సమర్పణ చేసుకోవాలి. కానీ ఈ తుచ్చమైన పనికిరాని మాటలు, పనికిరాని క్రియలు, పనికిరాని ఆచారాలు, ఈ లోక మర్యాదల ద్వారా ప్రవేశిస్తాడు వాడు. ఈ లోక మర్యాదలు ఇవన్నీ మర్యాద. అందుకే అంటే పౌలు గారు, ఈ లోక మర్యాదలను మీరు అనుసరించక దేవుని కొరకు, దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తమేదో తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని వాటి ప్రకారంగా నడిస్తే గొప్ప ఆశీర్వాదాలు అని చెప్పారు. కాబట్టి అట్టి ఆశీర్వాదానికి మనం పాత్రులుగా మార్చబడాలి. కానీ దేవుని ద్వారా దేవుడు మనకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడాలి. కానీ వ్యర్థమైనది ఏది మనలోనికి రాకుండా, మనలోనికే కాదు మన పిల్లలలోనికి కూడా రాకుండా దైవాశీర్వాదం చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి ఏందో, భయం ఏందో, బైబిల్ ఏందో, ప్రార్థన ఏందో వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు విచ్చడివిడిగా తిరగరుమా. వారి విచ్చలవిడి జీవితాలు ఉండదు వారికి. చిన్ననాటి నుండి వారికి వేసిన ఆ పునాది మీద వారి కష్టపడుతూ, ఎదుగుతూ, ఫలిస్తూ దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి అట్టి అనుభవంలోకి దేవుడు మనకు క్షేమం కలగజేస్తా అన్నాడు. దుష్టమృగములను వెళ్ళగొడతానన్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువులని వెళ్ళగొడతానన్నాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు మనకు దాచి ఉంచిన మేలు. కాబట్టి ఈ మేలుని మనం పొందడానికి మన బ్రతుకుని ఏం చేసుకోవాలి? సమర్పణ చేసుకోవాలి. చివరిగా ఒక మాట చదివి ముగించేస్తాను. అదే 31వ కీర్తనలో 20-21 చదువమ్మా. 19 చదివాం కదా స్టార్టింగ్ లో. ఇప్పుడు 20-21, 31వ కీర్తన 20-21. మనుష్యుల యొక్క కపట ఉపాయములను వారిని అంటకుండా నీ సన్నిధి చాటున అదండి అమ్మా. మనం దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సేవిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఏం చేస్తాడంట? మనుష్యుల యొక్క కపటోపాయములను వారిని అంటకుండా ఆయన చాటున మనల్ని దాచిపెడతాడంట. ఎంత గొప్ప మాట అమ్మా. దేవుని చాటున మనం దాచిపెడితే ఎవరేం చేసినా మనకు అండదు. అందుకే దేవుని చాటున దాగి ఉండడానికి మన బ్రతుకుని సమర్పణ చెయ్యాలి. అమ్మా, వాక్కు కలహం మానిపి వారిని దాచుచున్నారు. వాక్కు కలహం అమ్మా. ఇంట్లో కలహం ఉండదండి. మాటికి కలహాలే అమ్మా. ఒకరు తగ్గించుకుంటే ఇంకొకరు చెప్పండి ఎంతసేపు వాగుతారండి? అసలు ఇద్దరు భార్య భర్తలే ఉన్నారు అనుకోండి, ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు తగ్గించుకున్నారు అనుకో, అక్కడ కలహమే ఉండదు.
అందుకే అంటారు వాకు కలహం మానిపి వారి గుడారమును దాచుచున్నారు. దేవుడు దాచాలి అమ్మా. దేవుడు దాచాలంటే వాకు కలహం అనేది మనలో ఎప్పుడు కీచిరాటలు, పులుగులు, సనుగుడు, ఆయాసాలు మన ఇంట్లో ఉందనుకోండి, ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు. అందుకే కదా ఇశ్రాయేలు ప్రజలు సనుగడం గులగడం ద్వారానే కదా అరణ్యంలో రాలిపోయారు. సనిగి గులిగి అరణ్యంలో రాలిపోలేదా వాళ్ళు? ఈ రోజు కూడా మనం ఏముండద్దు, మనలో వాక్కు కలహం ఉండకూడదు. వాక్కు ద్వారా ఏమొస్తుంది? కలహం వస్తుంది. ఆ కలహాన్ని దేవుడు మానిపి ఆయన గుడారము చాటున ఏం చేస్తున్నాడు? చెప్పండి, దాచి పెడతా అన్నాడు. నేను ఇంత వాక్యం చెప్తుంటే ఇలా ఉంటది పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? గుడారం, ఆయన గుడారం చాటున మనల్ని ఏం చేస్తాడు? దాచి పెడతాడు. అయిపోయిందమ్మా 21. యెహోవా ప్రాకారంగల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా, అది 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 ఆశ్చర్యకరమైన కృప మనకు దేవుడు చూపాడా. ఆయన స్తుతి నొందును గాక. ఆయన సన్నిధిలో ఎప్పుడు స్తుతి. ఏ పని చేసినా మన నోట ఏముండాలి? వాక్కు కలహాలు ఉండకూడదు. దేవుని పిల్లల నోట్లో అస్సలు వాక్కు కలహాలు అంటూ రావడానికి వీలు. ఈరోజు క్రైస్తవుల మధ్యలో భయంకరమైన పరిస్థితి ఇదే. నేనెంత నువ్వెంత, నేనెంత. ఇవి ఎప్పుడు మాన్తారో ఆ కుటుంబం చాలా ఉన్నతమైన స్థాయికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన కృప, ఆశ్చర్యకరమైన కృప ఆయన మనకు చూపాడు. ఆయన నామము స్తుతి నొందును కాక. ఇప్పుడు వరకు చూపిన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ, రానే ఉన్న దినములు దేవుడు చూపబోచిన ఆ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, వాక్కు కలహాలన్నీ మానేసి దేవుని గుడారం చాటున దేవుడు మనల్ని ఏం చేస్తా అన్నాడు? దాచి పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రభువు మనల్ని దాచి పెడతానన్న ఆ వాగ్దానాలన్నిటిని గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ దేవుని కొరకే బ్రతుకుదురు కాక, దేవుని ఆశీర్వాదం పొందుకుందురు కాక. ఇట్టి మాటలు మన అందరి బ్రతుకులో దేవుడు ఫలభరితంగా మార్చును కాక. దేవుడు తన మాట దీవించును కాక.